పైరసీ సైట్లతో అత్యంత హై క్వాలిటీ సినిమాలు అందిస్తూ తెలుగు ప్రజల్లో బాగా ఆదరణ పొందినటువంటి ఐబొమ్మ యొక్క అధినేత మరియు రూపకర్త ఇమ్మడి రవిని పోలీసులు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. విదేశాల్లో ఉంటూ ఇతడు ఈ పైరసీ సామ్రాజ్యాన్ని నడిపించాడు. ఇతని వల్ల గత సంవత్సరం సినీ పరిశ్రమకి దాదాపు 3,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంట. సినీ పరిశ్రమకి చెందినటువంటి చాలా మంది దర్శక నిర్మాతలు ఇతని మీద చాలా కేసులు పెట్టారు. ఇతను కూడా పోలీసుల్ని మీరు మమ్మల్ని పట్టుకోలేరు అంటూ ఛాలెంజ్ కూడా చేశాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు ఎట్టకేలకు ఇతడు విదేశాల నుంచి హైదరాబాద్ కి రావడంతో పట్టుకొని ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చట్టం దృష్టిలో నేరస్తుడైనప్పటికీ కూడా ఇతనికి తెలుగు ప్రజల నుంచి విపరీతమైనటువంటి మద్దతు లభిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.